హాయ్! హలో! అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు మా ఇంట్లో పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నాను. నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తాను. పన్నీర్ మసాలా గ్రేవీకి కావాల్సిన పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను. బాగా చిన్నవి కాకుండా, పెద్దవి కాకుండా మీడియం సైజులా కట్ చేసి పెట్టుకోవాలి. అందులోకి ఉల్లిపాయలు, టమాటాలు, ఇవి మసాలా దినుసులు, కాజు, తగినంత ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు. ముందుగా పన్నీర్‌ను ఆయిల్‌లో అయినా, నెయ్యిలో అయినా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్‌ను ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ, టమాటాలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న వాటిని మసాలా గ్రేవీ కోసం మిక్సీ పట్టేసుకోవాలి. పన్నీర్‌ను ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత మసాలా పేస్ట్, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, కాజు మసాలా పేస్ట్ స్మూత్‌గా సాజీర వేసుకోవాలి. బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ మొత్తం వేసేయాలి. ప్యూరీ వేసాక కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం, కొందరు కారం ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. కారం వేసి కలిపి స్మెల్ పచ్చిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక పన్నీర్ ముక్కలు వేసి కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసి ఒక 5 minutes అలా ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేయడమే. నేను ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసినా కానీ ఇలానే ట్రై చేస్తాను. చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, బిర్యానీలోకి, ఒక్కొక్కసారి పన్నీర్ బిర్యానీ కూడా చేస్తాను. కానీ మా వాళ్ళకి ఇట్నే ఇష్టం పన్నీర్ కర్రీ ఇలా చేయడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.